సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మార్కెట్ కమిటీ నూతన చైర్మన్లు పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డితో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా నిలిచిందని, ఎలాంటి విభేదాలు లేకుండా పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు. దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 55 మందికి పైగా సర్పంచులు గెలుపొందినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 13,000 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతి నెల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అర్హులైన రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ పూర్తి చేశామని చెప్పారు. త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు దుబ్బాక మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్న మంత్రి త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఆకాంక్షించారు. ఉత్తర్వుల ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ